తులారాశి వారు ఈరోజు ఆలోచనల కార్యరూపంలో పెడతారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు కూడా కొనసాగిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు, ఆదాయం కూడా ఈరోజు తులారాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని అనుకూలత ఉంటుంది. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు పరిశోధనలకు సంబంధించినటువంటి మంచి అవకాశాలు లభించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహపూరితంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసు రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు. నూతన పరిచయాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. అపరిచితులతోటి ఈరోజు అప్రమత్తంగా మెలగడం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లు అన్నిటి అంది చేజరుతాయి. దీనివల్ల నిరాశ కలుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారు ప్రతి విషయంలో కూడా ఈరోజు ఆచితూచి వ్యవహరించాలి. సినీ కళాకారులకు కూడా ఈరోజు చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కృషి చేసిన ఆశించిన ఫలితం కనిపించదు. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు రంగు బంగారు రంగు, గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి వసూలవుతాయి. అందరిలో కూడా మంచి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని లభిస్తాయి. మహిళలు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంఘంలో పరపతి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో స్నేహితులు వీరికి సహకరిస్తారు. కుటుంబంలో కూడా వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారి సేవలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులకు కూడా నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళల కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ముందడుగు వేస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసు రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు వీరికి పెరుగుతాయి. ప్రయాణాలు కూడా కుంభరాశి వారు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. వివాదాలు ఏర్పడడం వల్ల ఆప్తులు కూడా వీరికి దూరం అవుతారు. కావున ఆప్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. చర్మ సంబంధిత రుగ్మతలు కొంతవరకు వీరికి ఈరోజు అధికమవుతాయి. వ్యాపార గలవారు వ్యాపారంలో నూతన పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి. సినీ కళాకారులకు లేనిపోని వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా కొన్ని అవకాశాలు త్రుట్లో పోగొట్టుకుంటారు. మనం జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల వారు ఉద్యోగ జీవితంలో మంచి విజయాలు సాధించడం కోసం, అంటే ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ టైంకి వారికి చేతికి అందాలని చెప్పి అందరం కూడా కష్టపడుతుంటాం. ఆ తర్వాత ఏదో ఒక గ్రహ కారణాల వల్ల కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, ప్రమోషన్స్ ఆలస్యం అవ్వడం, ఇంక్రిమెంట్స్ సమయానికి చేతికి అందకపోవడం, ఈ విధంగా ఉద్యోగ జీవితంలో మనందరికీ కూడా ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది అన్న ఉద్దేశంతో ఒక్కొక్క రాశి వారు వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి, ఉద్యోగ జీవితంలో వారు మరింత ఉన్నతిని సాధించాలి అంటే, ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మకర రాశి ఉద్యోగ వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశం, అదేవిధంగా మకర రాశి వారు ఉద్యోగ జీవితంలో మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాల గురించి ఈరోజు కార్యక్రమం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మకర రాశి వారు ఏదైతే ఉద్యోగంలో ఒక పని చేస్తుంటారో దాన్ని చాలా కమిట్మెంట్ తోటి చేస్తుంటారని చెప్పవచ్చు. అంటే ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే, చాలా మంది ఉద్యోగ వర్గాల వారిని మనం గమనించామనుకోండి, ఏదో పని చేస్తున్నట్టు ఉంటారు కానీ వారికి కమిట్మెంట్ ఉండదని చెప్పవచ్చు. అవునండి మీరు చేయమన్నారు, నేను చేస్తున్నాను, ఇంకా నా పని పూర్తి అవ్వలేదు, నేనేం చేయాలని చెప్పి చాలా మంది పై అధికారులని ప్రశ్నిస్తుంటారు. ఆ విధంగా మనం మకర
రాశి వారి గురించి ఒకసారి ఆ విధంగా పరిశీలన చేస్తే మకర రాశి వారికి ఏదైతే బాధ్యతలు పై అధికారులు అప్పచెప్తారో దాన్ని ఒక కమిట్మెంట్ తోటి వీరు పనిచేసి విజయాలు సాధిస్తారు. శనిగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉండడం చేత కష్టపడి పనిచేసే మనస్తత్వం కానీ కష్టపడి పనిచేయాలన్న కోరిక కానీ వీరికి జీవితాంతం కూడా అధికంగా ఉంటుంది. ఆ విధంగా వీరు ఏర్పాట్లు కూడా చేసుకుంటారని చెప్పవచ్చు. అంటే మనం అందరం ఏమనుకుంటాం, కొంతకాలం కష్టపడితే మన జీవితం ఇంకా సుఖంగా ఉంటుంది, హాయిగా గడిచిపోతుంది అని చెప్పి మామూలు కూడా అనుకుంటాం. కానీ మకర రాశి వారి విషయానికి వస్తే శనిగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే కష్టపడి పనిచేయడానికి ఏమాత్రం కూడా వీరు ఎప్పుడూ కూడా భయపడరు. ఎప్పుడు కూడా కష్టపడితే కానీ విజయాలు రావు అన్న ఉద్దేశంతో అన్న ఆలోచనతో వీరికి ముందుకు వెళ్ళి విజయాలు సాధిస్తుంటారు. ఒకవేళ జాతకరీత్యా వీరికి శనిగ్రహం దోషంగా ఉంటే మాత్రం ఉద్యోగ జీవితంలో ఉన్నతిని సాధించలేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది అన్న చందాన వీరి ఉద్యోగ జీవితం కొనసాగుతుందని చెప్పొచ్చు. శనిగ్రహం అనుకూలంగా ఉంటే మాత్రం వీరు ఉద్యోగ జీవితంలో మాత్రం మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా రాహుగ్రహ దోషం కూడా మకర రాశి వారికి ఒకవేళ అధికంగా ఉంటే అటువంటి వారు కూడా వారి ఉద్యోగంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. స్థిరమైన ఉద్యోగం లేక ఇబ్బంది పడేవారు కొంతమంది అయితే సమయానికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రాకపోవడం వల్ల ఇబ్బంది పడేవారు మరికొంతమందిగా చెప్పవచ్చు. కానీ శని రాహుగ్రహాలు వీరికి అనుకూలంగా ఉంటే మాత్రం జీవితంలో మాత్రం మంచి స్థాయికి వీరు ఎదుగుతారని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ శని రాహుగ్రహాలు దోషంగా ఉన్నటువంటి మకర రాశి వారు అంటే ప్రధానంగా చెప్పాలంటే కూడా ఏదైనా ఒక ఇబ్బంది సమస్య వస్తే అవసరం అనుకుంటే ఉద్యోగాన్ని వదిలేయాలి అని చెప్పి నిర్ణయానికి కూడా వస్తారు తప్పితే కాంప్రమైజ్ అయ్యి బతకడం అన్నది వీరికి పెద్దగా ఇష్టం ఉండదని చెప్పవచ్చు. అదే శని రాహుగ్రహాలు రెండు అనుకూలంగా ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఉద్యోగాన్ని ఎందుకు వదలాలి, నేనేం తప్పు చేయలేదు కదా అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కానీ వీరు సుపీరియర్స్ తోటి వీరు ఆర్గ్యుమెంట్ కానీ అదే విధంగా చేసి అందులో కూడా విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా వీరి బలాల విషయానికి వస్తే స్వతహాగా ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని చెప్పవచ్చు. అంటే ఎనర్జెటిక్గా ఉంటారని చెప్తాం కదా, దానికి ఈ మకర రాశి వారిని ఒక చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. కష్టము నష్టము ఇబ్బంది లాభము సుఖము ఏదన్నా కూడా కావచ్చు, అన్నిటినీ కూడా ఒకేలా తీసుకునే మనస్తత్వం మాత్రం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. మెదడు ఎప్పుడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఏంటంటే బుద్ధి బలంతో ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అంటే చూడండి ఇక్కడ రెండు విభిన్న కోణాలు. అంటే ఉద్యోగంలో పనిచేయడానికేమో కమిట్మెంట్ తోటి పనిచేస్తారు. ఏదైనా కష్టము సమస్య వచ్చినప్పుడు మకర రాశి వారు ఏంటంటే తెలివితేటలతోటి ఆ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. అదేవిధంగా నిజాయితీ హార్డ్ వర్కింగ్ నేచర్ అంటాం కదా, ఈ రెండు కూడా వీరికి చిన్నప్పటి నుంచి కాస్త అధికంగా ఉంటాయి. అదేవిధంగా 10 మందితో కలిసి మాట్లాడడం అంటే సోషల్ లైఫ్ అంటాం కదా, ఇది కూడా వీరికి చాలా చక్కగా ఉంటుంది. నా గురించి ఎవరేమనుకుంటే నాకెందుకు, నా పనిది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా, పని పాట లేని వారు నా గురించి ఏదేదో మాట్లాడుతుంటారు, వారికి సమాధానం ఎందుకు చెప్పాలి లేదా వారి గురించి నేను ఎందుకు బాధపడాలి అన్న వైపుగా వీరి ఆలోచన ధోరణి కూడా ఎక్కువ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇది కూడా నిజంగా మకర రాశి వారికి ఒక మంచి అలవాటుగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకేంటంటే ఎప్పుడన్నా ఎదుటి వ్యక్తులు కానీ తెలిసిన వారు కానీ మనం ఏదైనా చిన్నగా విమర్శించారనుకోండి, అది ఉద్యోగ జీవితంలో కావచ్చు, వైవాహిక జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, దేంట్లోనే కూడా కావచ్చు, మనం భరించలేక కొంతవరకు మనకి ఈగో హర్ట్ అవ్వడం, దీనివల్ల గొడవలకు వెళ్తుంటాం. అలా కాకుండా మకర రాశి వారు ఏంటంటే ఎదుటి వ్యక్తులు వీరిని ఏదైనా విమర్శిస్తున్నారు అని చెప్పి తెలిసినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఏంటంటే వాటిని పట్టించుకునే ప్రయత్నం చేయరు అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకవేళ నిజంగా అది మంచి విమర్శ అయితే ఆ విమర్శ చేసే వ్యక్తి నిజంగా నా మంచిని కోరే వ్యక్తి అయితే నాతో వచ్చి నేరుగా చెప్పవచ్చు కదా, నా ముందు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తులతో ఏదో మాట్లాడతాను, సరే మాట్లాడుకునివ్వండి, నేను ఎందుకు దానికి వెళ్ళి గొడవ పడాలని చెప్పే వైపుగా ఈ మకర రాశి వారి యొక్క ఆలోచన ధోరణి అధికంగా ఈ విధంగా కొనసాగుతుంది. ఇక వీరి యొక్క బలహీనత విషయానికి వస్తే తొందరగా ఎమోషనల్ అవుతారని చెప్పవచ్చు. అంటే ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే కూడా పైకి కనిపించరు. ఎందుకంటే శనిగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉండడం చేత సముద్రంలో ఎంత లోతు ఉంటుందో మనం ఎలా తెలుసుకోలేం, అదేవిధంగా వీరి మనసు లోతును కూడా మనం గ్రహించలేం. కానీ కొంతవరకు కొంతగా ఎమోషనల్గా ఎక్కువగా లోనవుతుంటారని చెప్పొచ్చు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఏంటంటే ఇందాక చెప్పినటువంటి సోషల్ లైఫ్ ఇందాక బాగుందనుకున్నాం, కానీ బలహీనత విషయానికి వస్తే దీన్ని వీరు అధిగమించకపోతే ఆ సోషల్ లైఫ్ కూడా దెబ్బతింటుందని చెప్పొచ్చు. అంటే దానికి కూడా ఎమోషనల్గా ఆలోచన చేసినప్పుడు ఏమైపోతుందంటే మనకి ఇబ్బందులు వస్తాయి. ఎమోషనల్గా ఆలోచన చేయకుండా తెలివితేటలతో నిర్ణయం తీసుకొని తెలివిగా ఆలోచన చేస్తే ఆ సమస్యల నుంచి బయటపడతాము. అలాగే హెల్త్ ఇష్యూస్ పట్ల కూడా వీరెప్పుడు కూడా జాగ్రత్తగా వహించాలి. వృత్తిలో బాగా నిమగ్నమైపోయి కష్టపడి పనిచేసుకుంటూ ఆరోగ్యాన్ని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో మకర రాశి వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికమవుతాయి. దీనివల్ల ఉద్యోగ జీవితం కూడా కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, అదేవిధంగా జ్యోతిష్శాస్త్రరీత్యా కుంభరాశి ఉద్యోగ వర్గాల వారు వారి ఉద్యోగంలో మంచి స్థాయికి ఎదగడం కోసం ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు పాటించాలి, వారి బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గురుగ్రహ దోష నివారణ కావాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, గురుబలం పెరగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు ఇటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.